నమస్తే, వెల్కమ్ టు జిల్లా వారి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత తల్లిని చెల్లిపై దారుణంగా మాట్లాడిన జగన్ చీకటి రోజులు అనడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి గుమ్మడి. సోషల్ మీడియా ద్వారా వైసీపీ కుక్కలు మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతూ వారిపై చర్యలు తప్పవన్న సంధ్యారాణి. పేదలకు కార్పొరేట్ స్థాయి అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆరోగ్య శాఖ మంత్రి. కాకినాడలోని నూకాలమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవని ఆసుపత్రిని ప్రారంభించిన సత్యకుమార్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన లీగల్ సెల్ అధ్యక్షులు. సుధారాణి అనే మహిళని 4 రోజులు అరెస్టు చేసి ఇప్పటికీ కోర్టులో హాజరుపరచలేదని ధ్వజమెత్తిన మనోహర్ రెడ్డి. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల తిమ్మాపురంలో ఘోర విషాదం. ఇసుక కోసం వాగులోకి దిగి 4 యువకులు గల్లంతు. ఏలేశ్వరం వాసులుగా గుర్తింపు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు క్యాంపు కార్యాలయం వద్ద గిరిజన మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న కడపలో ప్రజాస్వామ్యం గురించి, చీకటి రోజుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని, నీ సొంత పత్రికలోనే ఛానల్స్లోనే తల్లిని చెల్లిని దారుణంగా మాట్లాడిన నువ్వు స్పందించకపోవడాన్ని దాన్ని చీకటి రోజుని అంటారని, నీ సోషల్ మీడియా వైసీపీ కుక్కలు మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతూ ముక్కలను మార్పులు చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని సైకో జగన్ చూసి స్పందించకపోవడమే దాన్ని స్వతంత్రం కోల్పోవడం అంటారని, జగన్మోహన్ రెడ్డికి తల్లైనా చెల్లైనా భయం లేదని, కనీసం దేవుడైనా కూడా భయం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాల్లో నిన్ను భరించవలసి వచ్చిందని, అప్పుడే ప్రజలు స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కోల్పోయారని, అప్పుడు నువ్వు చేసిన అటువంటి అరాచకాలపై ఇప్పుడిప్పుడే ప్రజలు స్వాతంత్రం పొంది బయటకి వస్తున్నారని, మీ అరాచకాలు బయట పెడుతున్నారని, ఎవరైనా సోషల్ మీడియాలో మహిళలపై, చిన్నపిల్లలపై, కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో తాట తీస్తామని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు. ఈరోజు పత్రికా సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడానికి కారణం, నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే నిన్న ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో మనకు స్వాతంత్రం వచ్చిందా, ఏంటి చీకటి రోజులు అని కొన్ని వింత వింతైన పదాలు, వింత వింత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చిందా అని అడిగారు ఆయన. కరెక్టే. మహిళలు నువ్వు ప్రజాస్వామ్యం గురించి, చీకటి రోజుల గురించి మాట్లాడటమా? నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించడంలే? గులివెంద గింజ తన నలుపు కింద తిరిగినట్టు ఉన్నట్లే? పనికిమాలిన మీద పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదు అన్నాడు నీలాంటి వాడి గురించి. ఇంత ఇలాంటి తయారయ్యేటంటే నాకు అర్థం అవడం లేదు. ఆడవాళ్ళ గురించి అంత నీచంగా రాస్తూ, అంత నీచంగా మాట్లాడుతూ, నీకు దేవుడని భయం లేదు, తల్లని ప్రేమ లేదు, చెల్లని అభిమానం లేదు. నువ్వేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రివి. ఆ దరిద్రాన్ని మేము 5 సంవత్సరాలు భరించాం. ఏ రోజైనా మేము ధర్నా చేయాలి అన్నా, ఒక వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలి అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు కదలనిచ్చావా? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చావా? పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా ఆడపిల్లల గురించి? సిగ్గను పెంచట్లే నీకు? 5 సంవత్సరాలు పూర్తిగా స్వతంత్రం కోల్పోయి ఇప్పుడే ఈ 4 నెలల నుంచే ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చింది. ఆ రోజు నువ్వు చేసినటువంటి అకృత్యాల్ని, నీ మనుషులు చేసినటువంటి అరాచకాలని ఈరోజు ధైర్యంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పగలిగే స్వాతంత్రం ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు ఆ రోజు నాకు ఇలా జరిగింది, ఆ రోజు నన్ను ఇలా హింసించారు అని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి స్వతంత్రంగా కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఈరోజు వచ్చింది. ఏంటేంటి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమా? అది మొత్తం మాట్లాడు నువ్వు ఒకసారి చూద్దాం, తప్పులు లేకుండా. భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండగా రాళ్ళు పెట్టి కొట్టించడమా? కొట్టించిన తర్వాత పోలీసులతో భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అని చెప్పించడమా? 53 రోజులు తప్పు లేకుండా
3 సార్లు ఆసుపత్రికి వస్తే వైద్యం బాగా అందిస్తారని నమ్మకం కలిగించేలా రోగులకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి సత్యకుమార్ సూచించారు. రోగులకు నమ్మకం కలిగిన వైద్యం అందించి సేవలను ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆకాంక్షించారు. శుక్రవారం కాకినాడలోని నూకాలమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవని ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, మెడ్వే వ్యవస్థాపకుడు టి పళనియప్పన్, మెడ్వే సంజీవని ఆసుపత్రి అధినేత డాక్టర్ నేక్కంటి సూర్యప్రకాష్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ సూర్యప్రసాద్ గారికి, డాక్టర్ పళనియప్పన్ గారికి, వెంకట్ ఫణిధర్ గారికి, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ కాకినాడ పట్టణంలో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య రంగం మీద ప్యాషన్తో పేదలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ సూర్యప్రసాద్ గారు ఆర్థోపెడిక్స్ విభాగంలో ఆసుపత్రి ప్రారంభించి 30 ఏళ్ల క్రితమే ప్రారంభించి విశేష సేవలు అందిస్తూ పేదలకి ఇవాళ మెడ్వే సౌజన్యంతో భాగస్వామ్యంతో అధునాతనమైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిణామం. ఈ సందర్భంగా యూకేలో డాక్టర్గా ఉంటూ మొదటిగా 30 బెడ్ల ఆసుపత్రులు ప్రారంభించి ఇవాళ దానికి క్రమక్రమంగా అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో 850 బెడ్ల హాస్పిటల్గా తీర్చిదిద్దిన డాక్టర్ పళనియప్పన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎక్కువ మొత్తంలో చెల్లించి స్పెషలిస్ట్ డాక్టర్లను కానీ, పారామెడిక్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం కాబట్టి వ్యాపార కోణంతో కాకుండా వైద్యం అంటేనే సేవ కాబట్టి సేవాభావంతో కాస్తంత మానవతావాదాన్ని అంది వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా పేదలకి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి సూచిస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం గత 5 నెలలుగా రాష్ట్రంలోని ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో జరిగిన అనేక తప్పులను సరిదిద్ది ఇవాళ గాడి తప్పిన వైద్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేస్తున్నది ఏంటంటే, వైద్య సేవల కోసం వచ్చిన ఏ పేషెంట్ అయినా ఒకే దృష్టితో చూడాలని, పేద ధనిక తారతమ్యం లేకుండా సేవలు అందించాలని కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద సగటున ఈ సంవత్సరంలో 4,000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం వైద్య సేవలు అందించడానికి. ఎక్కడ రాజీ పడకుండా, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజీ పడకుండా వైద్య సేవలు అందించడం కోసం 4,000 కోట్ల దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిన 2,500 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవలు గతంలో ఆరోగ్యశ్రీ ఇచ్చేవారు. దానిని ఒకవైపు చెల్లిస్తూనే రెండో వైపు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అర్హులైన ఏ పేషెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా కూడా యాజమాన్యానికి ఈ సందర్భంగా సూచిస్తున్నాను. ఇవాళ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ కాకినాడ జీజీహెచ్ ఇవాళ నేను వెళ్లాల్సిన పరిస్థితి. సమీక్ష కోసం ఖచ్చితంగా సమీక్షలు నిర్వహిస్తున్నాను. ఈరోజు చెప్తే నేను ప్రతిదీ సమీక్ష నిర్వహిస్తున్నాయని క్షేత్రస్థాయికి వెళ్ళి మనం వినడం కన్నా ఎంహెచ్ఓలని, సూపరింటెండెంట్ అని, ప్రిన్సిపాల్ నుంచి
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం వేధిస్తోందని పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ సుధారాణి అనే మహిళని 4 రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని ఇప్పటికీ కోర్టులో హాజరుపరచలేదని ధ్వజమెత్తారు. దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో 4 తప్పుడు కేసులు పెడతామని ఆమెను బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హనుమంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లిలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర రవీంద్రారెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్లను కూడా బెదిరిస్తున్నారు. కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లను బాధితులకు ఇవ్వడం లేదు. ఇలా చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటూ మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరైతే వాళ్ళ టార్గెట్ ఉందో వాళ్ళు ఆ సోషల్ మీడియా కార్యకర్తలు దొరక్కపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తెచ్చి వాళ్ళను బెదిరించి వాళ్ళను కొట్టి అతను ఆచూకీ చెప్పమని చెప్పి హింసిస్తున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ మేము న్యాయ పోరాటం సందర్భంగా ఇక్కడ చిలకలూరుపేటలో పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళని 4 రోజుల క్రితం ఆమెను, ఆమె భర్తను, పిల్లల్ని హైదరాబాదులో బైక్లో పోతుంటే వాళ్ళను లొకేషన్ గుర్తించి స్టాప్ చేసి వాళ్ళను అక్కడి నుంచి తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారో ఏ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టినారో తెలియకుండా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్న సందర్భంలో మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే పల్నాడు ఎస్పీ కె శ్రీనివాస్ గారిని కూడా ఇందులో ప్రైవేట్ పార్టీగా చేర్చి అక్కడ డిఎస్పీలను, సిఐలను పార్టీలుగా చేర్చిన తర్వాత ఇప్పుడు దాన్ని గమనించి ఇట్లా హెబియస్ కార్పస్ వేశారనే ఉద్దేశంతో మరో 4 తప్పుడు కేసులు ఆమె పైన పెట్టడానికి డీజీపీ గారి నుంచి, పై అధికారుల నుంచి కింది స్థాయికి ఫోన్లు వచ్చాయని చెప్పి కింది స్థాయి సిబ్బంది అనుకుంటున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయడం మూలంగా మమ్మల్ని మీరు ధిక్కరిస్తారా, మీరు ఎట్లా బయటకు వస్తారో చూద్దాం, మీ పైన ఎన్ని తప్పుడు కేసులు కావాలంటే అన్ని తప్పుడు కేసులు పెడతామని మాకు పైనుంచి అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి కన్సర్న్ పోలీస్ అధికారులు చెబుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి కాన్స్టిట్యున్సీకి చెందిన కె హనుమంతరెడ్డి అనే వ్యక్తిని 2 రోజుల క్రితం తీసుకుపోయి ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో కూడా తెలియదు. అతన్ని కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులే తీసుకుపోయారు. అతన్ని ఎక్కడ పెట్టారో ఇంతవరకు తెలియదు. అతని పైన కూడా అక్కడ విద్యాసాగర్ నాయుడు ఎస్పీగా ఉన్నారు, ఆయన్ని కూడా పార్టీగా చేర్చి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు అతను మదనపల్లిలో ఉన్నాడు, అతను క్షేమంగా ఉన్నాడని ఎస్పీ గారు చెప్తుండడం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళందరిపైన హెబియస్ కార్పస్ వేసిన ఇద్దరిపైన మిగతా రాష్ట్రంలో మిగతా సోషల్ మీడియా కార్యకర్తలపైన ఎక్కువ కేసులు పెట్టి ఒక్కొక్క వ్యక్తి పైన 4-5 కేసులు పెట్టి తద్వారా రిమాండ్లకు పంపించి వాళ్ళను సుప్రీంకోర్టు జడ్జిమెంటుకు భిన్నంగా, అర్నేష్ కుమార్ జడ్జిమెంటుకు భిన్నంగా 41A ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా లోపల పెట్టి పై అధికారుల మెప్పు పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనేది నిర్వాదాంశం. ఎందుకంటే డీజీపీ గారు నిన్న రాజకీయ నాయకులు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. దుష్టులను శిక్షిస్తాం, అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పాడు. కానీ దానికి భిన్నంగా దుష్టులను రక్షించడం, శిష్టులను శిక్షించడం ఆయన చేస్తున్న పని అనేది స్పష్టంగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడైనా కొంత భయపడి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఆయన రాజకీయ కార్యకర్త మాదిరే స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు కింది స్థాయి అధికారులకి, ఎందుకంటే నిన్న వర్రా రవీందర్ రెడ్డి విషయంలో ఏదో జరిగిందని చెప్పి అక్కడ జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరింత ఒత్తిడికిలోనే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాల్లో ఎస్పీలు భయపడుతున్నారు, కింది స్థాయి అధికారులు భయపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక పద్ధతుల్లో నాన్ క్యాడర్ ఎస్పీలను వేస్తాం మీ స్థానంలో అని బెదిరిస్తున్నారు. కాబట్టి ఇది ఇట్లాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ఈ వ్యవస్థలను నాశనం అయిపోతే దీనివల్ల లాభం పొందేది ఎవరు అర్థం కావడంలా. ఇది మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకునేదానికి కూటమి ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా
అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపురం గ్రామంలో ఇసుక కోసం వాగులోకి దిగి నలుగురు గల్లంతయ్యారు. వాగులో నుండి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతు తెలియకపోవడంతో ఆ ఇసుక గోతులో కూరుకొనిపోయి నలుగురు యువకులు గల్లంతయ్యారు. నలుగురు యువకులు ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడి నియామకం ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని వాసవి సేవకులు అభిప్రాయపడ్డారు. పట్టణంలోని వైఎంవీఏ హాల్లో శుక్రవారం వాసవి సేవకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర ప్రాంతాల నుండి వివిధ వాసవి సేవా క్లబ్ల సేవకులు హాజరై మాట్లాడారు. ముందుగా అనకాపల్లి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ వెంకట మధు మాట్లాడారు. క్లబ్ అధ్యక్ష పదవి ఎంపిక ఏకగ్రీవం చేయడంపై రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, కోర్టు వాయిదా కూడా ఈ వారంలో ఉన్నందున ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని కోరారు. అలాగే వాసవి అధ్యక్షుడి ఎన్నికల అధికారి శ్రీను నిర్లక్ష్యంగా వ్యవహరించి నాకు రావాల్సిన అధ్యక్షుడి పదవి ఇతరులకు కట్టబెడుతున్నారని అన్నారు. వాసవి గవర్నర్ కూడా బాధ్యతల్ని గాలికి వదిలేసి నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ వాసవి బయలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఐఏసీలు సిఎస్ కుమార్, ఉడా త్రినాథరావు, టి సుబ్రహ్మణ్యం గుప్తా, వి మల్లేశ్వరరావు, ఎన్ఎంవి ప్రసాద్, జిఆర్ఎల్ నారాయణ, పి అయ్యప్ప, పి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. మా డిస్ట్రిక్ట్ V216A వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. నా పేరు దేవతారుణ, నేను నర్సీపట్నంలో ఉంటాను. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ వనితకు వందనం ఇన్ఛార్జ్గా ఈ క్లబ్లో నేను వర్క్ చేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులుగా మా డిస్ట్రిక్ట్లో గవర్నర్ ఎంపికపై కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మాది 4 రీజన్స్ ఉన్నాయి. మేము రీజన్ వైజ్ గవర్నర్ని ఎన్నుకుంటాము. అయితే ఈసారి 4 ఐఈసీ ఆఫీసర్లు సపోర్ట్ చేసినా కానీ వేరే రకంగా ఇది పోర్ట్రేట్ అయ్యి ఎలక్షన్ నామినేషన్ వరకు వెళ్ళింది. నామినేషన్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. అందుకని రేపు ఎల్లుండు మాకు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఉంది. బీసీఐ వారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా 216Aకి తగు న్యాయం చేసి అందరూ ఒక పద్ధతిలో వెళ్ళే విధంగా, అలాగే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు జరగకుండా మా ఇంటర్నేషనల్ క్లబ్ వారు యాక్షన్స్ తీసుకొని మా డిస్ట్రిక్ట్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈరోజు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే యునానిమస్గా 4 ఐఈసీ ఆఫీసర్లు కలిపి గత 4 సంవత్సరాలుగా బీసీఐలో వైస్ గవర్నర్ 1, 2, 3గా క్యాబినెట్లో సెక్రటరీగా పనిచేస్తున్న మధు గారిని ఈ సంవత్సరం 2025 గవర్నర్గా అవకాశం ఇవ్వాలని మేమందరమీ కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. నా పేరు కందికూరి నాగేశ్వరరావు, చోడవరం కపుల్స్ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఈ సంవత్సరం వర్క్ చేస్తున్నాను. అయితే మా క్లబ్ నుంచి ఈ సంవత్సరం గవర్నర్ అభ్యర్థిగా శ్రీ మధు గారిని నామినేట్ చేయడం జరిగింది. అయితే గతంలో అనుకున్న ప్రకారంగా ఈ సంవత్సరం జరగట్లేదు కారణంగా మేము ఈ సమస్యని డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వేయడం జరిగింది. అయితే కోర్టులో సోమవారం వాయిదా ఉన్న కారణంగా ఎల్లుండి ఆదివారం జరగవలసిన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ యథావిధిగా జరుపుకోవాల్సినట్టు మాకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ గవర్నర్ ప్రమాణ స్వీకారం మట్టుకు వాయిదా వేయవలసిందిగా మేము అందరి సభ్యులతో కోరుచున్నాము. అది కాని పక్షంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ని కూడా మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని జిల్లా నాయకులు తగిన పరిష్కారం చేయవలసిందిగా మా క్లబ్ సభ్యులందరి తరఫున, జిల్లా తరఫున కోరుకుంటున్నాం. జే వాసవి, మాది మాడుగుల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిణామాలు ఎప్పుడు మేము చూడలేదు. క్లబ్బు మేము 2015లో స్థాపించాము. కానీ 2011 నుంచి కూడా నాకు వాసవి క్లబ్ మీద అవగాహన ఉన్నది. ఎప్పటి నుంచో మరి ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మధు అని పేరు అందరి నోటేలా ఆలకించాము. కానీ అది ఎందుకు మారింది, ఎందుకు మళ్ళీ మార్చవలసి వచ్చింది అన్నది మన పై వాళ్ళు
అంతగా దృష్టి పెట్టలేదు. వీరు దృష్టి పెట్టేటట్లయితే ఇది ఎంతవరకు వచ్చి ఉండదు. వారు ఇప్పటికైనా సరే చేసి ఈ ఈ జిల్లాలో ఎప్పుడూ లేని పరిణామాలు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారో, లేకుండా మళ్ళా యథావిధిగా ఈ సంఘాలన్నీ కూడా నడాలని చెప్పి తెలియజేస్తున్నాను. జయవాసు. పట్టణం వాసు క్లబ్ నుంచి వచ్చాను. ఇంటర్నేషనల్లో కానీ లేదంటే డిస్ట్రిక్ట్లో కానీ ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ఏం అవుతుందంటే ప్రతి సంవత్సరం ఒక స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతున్నారు. అలాంటి సాంప్రదాయమే మా డిస్ట్రిక్ట్లో ఉంది. ప్రతి జోన్ నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ప్రెసిడెంట్ గవర్నర్ అవుతున్నారు. ఆ గవర్నర్ అయ్యే సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం బ్రేక్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్లోనే ఈ సాంప్రదాయం ఉన్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్లో ఉండకూడదా? దీన్ని ఎందుకు మీరు బ్రేక్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ వారు? దీని మీద సరైన నిర్ణయం తీసుకుని రేపు జరిగే డిస్కాన్ తర్వాత కంటిన్యూషన్ ఇంతమంది మెంబర్స్ లీడర్స్ వచ్చారు. ఇంతమంది లీడర్స్ సపోర్ట్ నెక్స్ట్ ఇయర్ మీకు అవసరం లేదండి? వాసవి క్లబ్ అంటే ఈ ఒక్క సంవత్సరంతో సరిపోతుందా? కంటిన్యూషన్ అవ్వక్కర్లేదా? అదే నేను మిమ్మల్ని కోరుతున్నాను. దీనికి తగు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. విద్యార్థి దశ నుండే విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి జి అప్పారావు నాయుడు అన్నారు. శుక్రవారం నక్కపల్లిలో 3 రోజులు జరిగే అండర్-14 బాలబాలికల హాకీ రాష్ట్ర స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకుని ధ్యాన్ చంద్ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. క్రీడలకు పేదరికం అడ్డు కాదన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. తాను చదువుకునే రోజుల్లో చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఎన్నో పథకాల్ని సాధించాలని స్ఫూర్తిదాయకమైన మాటల్ని మాట్లాడారు. అనంతరం ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మూర్తిరాజు మాట్లాడుతూ నక్కపల్లిలో హాకీ టోర్నమెంట్ 2వసారి నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోసుల కాసులమ్మ, సర్పంచ్ నేతల జయరత్న కుమారి, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, వైస్ సర్పంచ్ వీసం రాజు, జనసేన నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్, మండల తెదేపా అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, బీజేపీ అధ్యక్షులు కోసూరి శ్రీను, మండల అభివృద్ధి అధికారి సీతారామరాజు, మండల విద్యాశాఖ అధికారులు నరేష్ నూకరాజు, జిల్లా ఫిజికల్ డైరెక్టర్ల ప్రతినిధి, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, బీఎస్ హాకీ క్లబ్ వ్యవస్థాపకులు సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు మన నక్కపల్లి గ్రామం, మన నక్కపల్లి జెడ్పీ హై స్కూల్లో జరుగుతున్నది. ఇక్కడ 13 జిల్లాల నుంచి 13 బాలికలు బాలురు టీములు, మొత్తం 26 టీములు ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. అలాగే 500 మంది క్రీడాకారులు ఈ ఆటల పోటీలో పాల్గొన్నారు. ఇక్కడ మన ఎస్జీఎఫ్ సెక్రటరీ గారు, అలాగే స్టేట్ సెక్రటరీ మన భానుమూర్తి గారు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఎస్జీఎఫ్ సెక్రటరీ మరియు ఇక్కడున్న వ్యాయామ ఉపాధ్యాయులందరూ చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఈ వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజన వసతి, అలాగే రవాణా సౌకర్యము అన్నీ కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా మా విద్యాశాఖ తరఫున మా ఎస్జీఎఫ్ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా బాగా ఏర్పాటు చేసి ఏ ఇబ్బందులు లేకుండా ఈ క్రీడలు 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే మాకు సహకరించి పోలీసులు, తర్వాత మన మెడికల్ సిబ్బంది కూడా ఈ క్రీడా ప్రాంగణంలో ఉండి అందరికీ సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఇకపై ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు మా అనకాపల్లి జిల్లాలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. ఇంక ఎలాంటి ఈ క్రీడలు జరిగినా కూడా మా ఎస్జీఎఫ్ సెక్రటరీ కానీ మా జిల్లా విద్యాశాఖ కానీ పూర్తిగా సహకారం అందించి ఈ కార్యక్రమాలు బాగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. 68వ రాష్ట్ర స్థాయి 14 సంవత్సరాలలోపు బాలబాలికల పోటీలు నక్కపల్లిలో జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి నక్కపల్లి గురించి 2 నిమిషాలు మీతో చెప్పాల్సిన పరిస్థితి. నక్కపల్లిలో సూరిబాబు, రాంబాబు 2 సోదరులు ఈ విలేజ్లో మంచి హాకీని ఇక్కడ ప్రారంభించారు. ఆ హాకీ ఈరోజు శాఖోపశాఖలుగా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఆడుతున్నారు. వారిద్దరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషను ఈ 14 సంవత్సరాలలోపు బాలబాలికల హాకీ పోటీలకి నన్ను అబ్జర్వర్గా ఇక్కడ నియమించడం, మరి ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ పోటీలు నిర్వహిస్తాం. ఈ పోటీలో ఎవరైతే నిష్ణాతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారో, అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారుని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది.
మరి ఈ విధంగా నిరంతరం రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ అన్ని క్రీడల్ని నిర్వహిస్తూ జాతీయ పోటీలకు పంపిస్తుంది. ఇది పెద్ద ప్రణాళికతో కూడిందండి. మరి ఈ ప్రణాళిక రాష్ట్రం అంతా అమలవుతుంది. చక్కటి ఏర్పాట్లు అనకాపల్లి జిల్లా హెచ్ఎఫ్ మరియు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. క్రీడాకారులకి చక్కటి భోజనం, వసతి, క్రీడా మైదానాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. వీరి ఆధ్వర్యంలో చక్కగా ఈ పోటీలు నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. 68వ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలుర మరియు బాలికల హాకీ స్కూల్ గేమ్స్ ఛాంపియన్షిప్ ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం 7,42,00,000 రూపాయలు జిల్లా స్థాయి, మండల నియోజకవర్గ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులకందరికీ కూడా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి క్రీడాకారులందరికీ కూడా అన్ని క్రీడాంశాల్లో మేము యూనిఫామ్ సంబంధించిన జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ మరియు డిఓ ద్వారా అందజేయడం జరుగుతోంది. అదేవిధంగా క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడలన్నీ కూడా నవంబర్ 15వ తేదీ లోపల కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ పోటీలని కూడా షెడ్యూల్ వచ్చింది కాబట్టి అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రణాళిక చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఈసారి 2024-25 విద్యా సంవత్సరానికి గాను 145 క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు అండర్-14, 17, 19 బాలుర మరియు బాలికల విభాగంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికే 100 క్రీడాంశాలన్నీ కూడా రాష్ట్ర స్థాయి పోటీలు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా క్రీడాంశాలన్నీ కూడా ప్రాపర్ షెడ్యూల్లో నిర్వహించడానికి మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా ఈ హాకీ పోటీలకు మేము ఒక అబ్జర్వర్ నియమించడం జరిగింది. అబ్జర్వర్తో పాటు ఒక సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సెలక్షన్ కమిటీ కూడా మంచి క్రీడాకారులను ఎవరైతే మంచి క్రీడా ప్రతిభ ప్రదర్శిస్తారో అటువంటి క్రీడాకారుల యొక్క టాలెంట్ ఐడెంటిఫై చేసి జాతీయ జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీగా అన్బయాస్డ్గా సెలక్షన్స్ చేయమని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా అన్ఫెయిర్గా సెలక్షన్ జరగకపోతే సంబంధిత వ్యక్తులపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా నక్కపల్లిలో ఒక హాకీ హబ్గా ఇది తయారవుతుంది. గతంలో స్కూల్ గేమ్స్ పోటీలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందువల్ల ఉద్దేశంతోనే జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగేశ్వరరావు గారు అడిగిన వెంటనే అండర్-14 హాకీ పోటీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు గారు కూడా ఈ స్వీయ పర్యవేక్షణలో క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఒక ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. క్రీడాకారులకు కూడా రవాణా వసతి సౌకర్యం క్రీడా మైదానం వరకు అన్ని సౌకర్యాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 24/7 మెడికల్ కిట్ని కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎటువంటి క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ డిసెంబర్లో జరిగేటువంటి అండర్-14 హాకీ జాతీయ హాకీ జట్టును ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనడం. మా సొంత సాగు భూములకు చట్ట ప్రకారం హక్కుదారులుగా పాస్ పుస్తకాలు మంజూరు చేయండి మహాప్రభు అంటూ రాజవరం రైతులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో తహసీల్దార్ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ శాఖ రీసర్వే భూ సమస్యల పరిష్కార సభలో రాజవరం రైతులు పాల్గొని హక్కుదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే మా 37 ఎకరాల సాగు భూమి వేరొకరి పేరున నమోదు అయి ఉండడం చాలా దురదృష్టకరం, అన్యాయం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఎన్ని మార్లు తిరిగినా మాకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఎదుట రైతులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజవరం రైతు సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కారే శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి గోసెల భూలకం, వైస్ ప్రెసిడెంట్ గోసెల గోవింద్, కోశాధికారి గోసెల బండేరావు, ఎర్రిపల్లి అప్పలరాజు, తుమ్మల జగన్నాథం, గంటా సత్యవతి, గోసెల శ్రీను, మేడిశెట్టి అప్పారావు, పట్టెం శ్రీను, తెదేపా మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఏడిద సురేష్ మరియు గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు. ఈ మేరకు రైతు సంఘం నాయకులు కారే శ్రీరామచంద్రమూర్తి తదితరులు మీడియాతో మాట్లాడారు. గ్రామ రెవెన్యూలో 146 లో ఉన్నటువంటి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. రీసర్వేలో మా ముఖేష్ను తొలగించి
కొత్త పేర్లు యాడ్ చేశారు. వాళ్ళ పేర్లు తొలగించి మా పేర్లు యాడ్ చేసి ఇచ్చి నువ్వు ఎక్కడైనా అసలు మీకు విన్నారండి ఎప్పుడైనా ఈ పదం? ఎంఆర్ఓ చేయాలా లేదా మా బావని అడగాల చేసిరే బాబు అడగండి. ఈ విషయాన్ని తెలియజేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ గ్రామ సభలో అందులో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సభకు రావడం జరిగింది. గత ఇంచుమించుగా ఒక 6-7 నెలలు బట్టి ఇదే సమస్య మీద మా రైతులందరం పోరాటం చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం, ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పాయకరపేట మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాం ఈరోజు వరకు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నా పేరు శ్రీరామచంద్రమూర్తి, మాదైతే కాకినాడ జిల్లా తొండంగి మండలం. ఇక్కడ రాజవరం 146 సర్వే నెంబర్లో 2 ఎకరాల 25 సెంట్లు నాకు కూడా భూమి ఉంది. అయితే ఈ భూమిని గత ప్రభుత్వంలో 146లో ఉన్నటువంటి భూమి 99 ఎకరాల 25 సెంట్లు. అయితే ఈ 99 ఎకరాల 25 సెంట్లలోని 62 ఎకరాలకి గ్రామకంఠం భూమి అయితేనేమి ఉన్నటువంటి రైతులకైతేనేమి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించారు. వారు రిజిస్ట్రేషన్ యాడ్ చేసుకున్నారు. వాళ్ళ అవసరాల నిమిత్తము కొంతమంది రైతులు అక్కడ ఉన్నటువంటి భూమిని 2 ఎకరాలు 3 ఎకరాలకు ఉన్నటువంటి సబ్డివైడ్ చేసిన భూముల్ని వాళ్ళు కొంతమంది అమ్ముకోవడం జరిగింది. దరిమిలా ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం తప్పిదాలు చేసిన తప్పులు రీసర్వే చేశారు కదా, అప్పుడు వెంటనే మా 37 ఎకరాల రైతులు 30 మంది రైతుల పేర్లు మా పేర్లు మాకు తెలియకుండా, సాగులో ఉన్నటువంటి వారికి మా పేర్లు తెలియకుండా, మాకెవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ పొజిషన్లో మేము లేమని గవర్నమెంట్ వారు మా పేర్లు తొలగించేసి కొత్తగా ఇంకొక పేరుని యాడ్ చేసి వాళ్ళ పేరుని మ్యూటేషన్ చేసేసారు. మ్యూటేషన్ ఎందుకు చేస్తారు ఏంటని చెప్పేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము అందరం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీని మీద ఆర్ఓఆర్ కూడా వేయడం జరిగింది. కానీ మేము భూమి అసామి సాగు చేసుకున్న రిజిస్ట్రేషన్ అయిన కాలం నుండి 12 సంవత్సరాలు ఆ భూమిలో ఉంటే ఆ భూమి హక్కు కల్పించి వాళ్ళకి 66 యాక్ట్ ప్రకారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని గవర్నమెంట్ యాక్ట్ ఒకటి ఉంది. కానీ ఆ యాక్ట్ని కూడా పక్కన పెట్టి ఈ గవర్నమెంట్ వారు మాకు తెలియకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించేశారు. కాబట్టి ఈ గత 6 నెలల నుంచి కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. మేము పొజిషన్లోనే ఉన్నాము. మా భూమి మా దగ్గర ఉంది. కానీ ఆ భూమికి మాకు ఇప్పుడు గవర్నమెంట్ వారు కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఉన్నటువంటి మ్యూటేషన్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని గతంలో చేసిన ఎంఆర్ఓ గారు సూర్యనారాయణ గారు ఆయన ఆర్డర్ వేసేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు. గత ఎంఆర్ఓ గారు చేశారో నాకు తెలియదు కనుక నేను అవన్నీ తెలుసుకొని పరిశోధన చేసి మీకు చేసి పెడతానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు చేయలేదు. మళ్ళీ 3వసారి ఇంకో కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు. ఈవేళ రాజవరం గ్రామంలో సభ నిర్వహించడానికి వచ్చారు. మేమందరం రైతులందరూ కూడా మా ఆర్తనాదాలు వినిపించుకోవడానికి మేము రైతులందరూ ఏకంగా కలిపి వచ్చాము. ఇప్పుడు కూడా అదే సమస్య మీద మేము అడుగుతున్నాము. మా భూములు మాకు కల్పించి హక్కు కల్పించారు కనుక ఎంఆర్ఓ గారు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వెంటనే ఆయన సమక్షంలో మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి వెంటనే ఈ తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ సభను ఎవరైతే గవర్నమెంట్ వారు ఉత్తర్వుల ఆజ్ఞ మేరకు రీసర్వేలో చేసిన తప్పులు సరిచేయడానికి సభలు గ్రామ సభ నిర్వహించారో ఈ సభలో మేము చేసిన అప్లికేషన్ తీసుకొని వెంటనే మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి పాత మ్యూటేషన్ క్యాన్సిల్ చేసి మాకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెరీ మచ్. కాపురస్తుండి మా తల్లిదండ్రులు మా తాతల దగ్గర నుంచి కూడా ఈ గ్రామంలోనే నివసిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో 146 సర్వే నెంబరులో 99 ఎకరాల 25 సెంట్లు భూమి కలదు. ఆ భూమిని కొంత ఇంచుమించుగా ఒక 10 ఎకరాల వరకు గ్రామానికి కేటాయించగా గజపతి నగర్ గ్రామానికి కేటాయించగా ఉన్న 50 ఎకరాలు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది రైతులకి 35 ఎకరాల చిల్లర ల్యాండ్కి కొంతమంది రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో మేము దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి అని చెప్పేసి రైతులందరూ పట్టాదారు పాస్ పుస్తకాలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా మేము రాజవరంలో రీసర్వే అయిన తర్వాత మీ పేర్లను డాక్యుమెంట్లు ఉంటే డాక్యుమెంట్లు అండి, మీ పేర్లను పట్టాదారు పాస్ పుస్తకాలు 1 బిల్లు కూడా నమోదు చేసి మీకు ఇప్పిస్తామని చెప్పేసి మభ్యపెట్టి రీసర్వే చేసి దానికి కూడా ఎల్పీలు ఇస్తూ మాకు తెలియకుండా వేరొకరి పేరు మీద మ్యూటేషన్ చేసి వాళ్ళకి 1 బిల్లు నమోదు చేయడం జరిగింది. అది వీఆర్ఓ గారు చేసినటువంటి తప్పిదం. అది వీఆర్ఓ గారు మరి ఎందుకు అలా చేశాడో సర్వే చేయకుండా మేము సాగులో కూడా సాగులో లేరని చెప్పేసి ఎవరో సాగులో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి మ్యూటేషన్ చేసేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసినంత అవసరం ఏంటి, దేనికి వాళ్ళు లొంగారు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే
మేము వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వాళ్ళు ఎంఆర్ఓ గారు మళ్ళీ రీసర్వే చేసి మేము ఉన్నామని చెప్పేసి 40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నామని చెప్పేసి మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ని ఆర్డీఓ గారికి పంపిస్తూ మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి గత సూర్యనారాయణ గారు ఎంఆర్ఓ గారు చెప్తూ ఆయన ఎన్నికల నిమిత్తం వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా మేము మొరపెట్టుకుని ఉన్నాము. అది చేసిన తప్పే, మరి ఏదో చేస్తాం, సర్దుబాటు చేస్తాం చెప్తాం, చేసి ఏదో మీది మ్యూటేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆయనకి మా బాధలన్నీ కూడా విన్నవించుకుంటే ఆయన నేను తప్పనిసరిగా చేసి పెట్టి మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. మరి కొంతమందికి పాస్ పుస్తకాలు వచ్చి మాకు ఎందుకు ఇవ్వకూడదని అడిగితే అది కూడా తప్పే, అలాగే ఇవ్వకూడదు, అలాగే ఇస్తే అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే అధికారులందరినీ కూడా మేము ఇప్పుడు అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకు పక్కాగా మాకు మాట ఇచ్చి ఉన్నారు, మేము దగ్గరుండి చేసి పెడతాను అన్నీ చెప్పేసి నేను అనుకోండి అన్నీ చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి మాకు మేము కొద్దిగా ఆయన మాట నమ్మకం మీద మేము ఈరోజు ఈ సభలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా ఆందోళన చేయకుండా ప్రశాంతంగా మేము తిరిగి వెళ్ళిపోవడానికి మరి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ఏంటంటే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అలాగే గవర్నమెంట్ వారికి కూడా, అలా ప్రభుత్వ వారికి కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి గొల్లపల్లి గ్రామం 10వ వార్డు హరిజన వీధిలో ఉన్న డిపియూపీ మున్సిపల్ స్కూల్లో గత 20 ఏళ్లుగా తల్లి కూతుర్లు ఆయాగా విధులను నిర్వర్తిస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. పార్వతి తల్లికి వయసు మీద పడడంతో స్కూల్లో ఆయా పని చేయలేక ఆమె పనిని కూతురు పార్వతి బాధ్యతగా గత 6 సంవత్సరాలుగా అదే వృత్తిని కొనసాగిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వార్డులో ఉన్న చోట రాజకీయ నాయకులకు చిరు ఉద్యోగంపై కన్నుపడి రాజకీయ కక్షతో ఆమెను విధుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కారణం లేకుండా చేయని తప్పును ఎత్తిచూపి విధుల నుండి తొలగించడం అన్యాయమని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. 10 సంవత్సరాల నుండి భర్తకు దూరమై కన్నవారు ఇంటి వద్ద తలదాచుకుని వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, మతిస్థిమితం లేని చెల్లిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై కక్ష సాధించడం ఎంతవరకు సమంజసమని మండిపడింది. తమని ఆయా వృత్తి నుండి తొలగిస్తే బతకడం కష్టమవుతుందని కన్నీటి పర్యంతమైంది. ఇదే విషయంపై హెడ్ మాస్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా ఆమె పనితనం బాగోలేదని అందుకే తొలగించామని అనడం విశేషం. విద్యా కమిటీ మీటింగ్లో కమిటీ సభ్యులు ఆమెను తొలగించాలని కోరారన్నారు. ఏది ఏమైనా ఆమెను తొలగించడానికి కారణం రాజకీయ ఒత్తిళ్ల కారణమని ఇట్టే అర్థమవుతుంది. హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు కూడా రాజకీయ నాయకులకు తలంచాడని తెలుస్తుంది. చెప్తూ ఉన్నాము పనితనం బాగోలేదని. ఆ పనితనం బాగోలేకపోవడం వల్ల ఈ విద్యా కమిటీ వాళ్ళు, పేరెంట్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకొని ఆమె మార్చారు. ఆవిడ ఎన్ని సంవత్సరాలు పడి చేస్తుందామె? ఆవిడ బహుశా 4 సంవత్సరాలు అనుకుంటున్నాను. అంతకుముందు ఎవరు చేసేవారు? అంతకుముందు వాళ్ళ మొదలు చేసేవాళ్ళు చనిపోయారు. అంతకుముందు ఇంకొక ఆవిడ చేసేవాళ్ళు, ఆవిడ మానేశారు. ఆవిడ ప్లేస్లో ఇక్కడికి వచ్చారు. కమిటీ మెంబర్ చైర్మన్తో మీ అందరూ సంతకాలు పెట్టించుకొని దాన్ని మ్యాటర్ వేసిన ఉంటుంది. దానికి ఏమంటారు? కమిటీ వాళ్ళు బ్లాంక్ పేపర్ మీద సంతకాలు పెట్టించండి మీటింగ్ పెట్టి తీర్మానం చేశారు. ఇదేనా పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందా? దీంట్లో పొలిటికల్ ప్రెజర్ లేదండి. కేవలం పనితనం బాగోలేదని తీసేస్తున్నారు అంతే. కమిటీ వాళ్ళు చెప్పారు, వాళ్ళని ఫాలో అయ్యామనేది. ఇందులో మీకేమైనా సంబంధం లేదు? నాకేం లేదు, మనకి అందరూ ఒకటే. చెప్పారా? ఇన్ఫార్మ్ చేశాను. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను ఆయనకి. మరి ఆయనకి ఉండదు, మాకు అధికారి ఎంయూ గారు కాబట్టి ఆయన చెప్పాను. ఎంయూ గారికి చెప్పాను ఇలాగా నోటీస్ ఇస్తామని. కమిటీ వాళ్ళు ఇవ్వమంటే కమిటీ వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వండి, వాళ్ళ చేతం ఉంది కాబట్టి. నోటీస్ ఇచ్చిన తర్వాత 2 months అయింది. అప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టి ఓకే అయ్యామండి. అదే పంచాయతీ స్కూల్, మున్సిపల్ స్కూల్ అండి. మున్సిపల్ అండి. మున్సిపల్ స్కూల్కి సంబంధం ఉండదు, ఆఫీస్కి సంబంధం ఉండదు. అంటే యాక్చువల్గా ఒక 1.5 year బ్యాక్ వాళ్ళు తీస్తారండి. ఎంయూ ఆఫీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. బిల్డింగ్ మున్సిపాలిటీది. ఈ స్టాఫ్ పిల్లలంతా కూడా మండల విద్యాశాఖ సంబంధించి. నువ్వు చెయ్యమ్మా, ఆవిడకి ఏజ్ అయిపోయింది సార్ చెప్పి 4 రోజులు 1 సంవత్సరం 8 నెలలకు నేనే చేస్తాను. మొన్న 6వ తారీఖు నుండి ఇతను నేను డ్యూటీకి వస్తే ఏంటంటారు, నువ్వు ఈ రోజు నుంచి చేయకమ్మా, నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, వేరే ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడ చేస్తుంది, నువ్వు ఈ రోజు వెళ్ళిపోయామ్మా అంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరు చెప్పారు మీకు వెళ్ళిపోమని? ఇచ్చాను సార్, ఈ రోజు నుంచి చేయకమ్మా, ఆవిడ వచ్చింది, నాకు వేరే ఫోన్ చేశాను అంటాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు పట్టి చేస్తున్నావు? నేను ఇప్పుడు 20 సంవత్సరాలు దాటి సార్. నాకు 2 ఆడపిల్లలు, నా భర్త ఇందులో మరి ఇలా మన ఆఫీస్లో నేను ఇదే పోను అనుకుని నా పిల్లల్ని చదివించుకుంటాను. మా చెల్లి ఏం పేరు? మీ పేరు ఏం పేరు?
నాకు ఇది క్లీనింగ్ లేదు, నాకు ఒక లెటర్ రాసి నన్ను తీసుకున్నా పర్వాలేదు. నన్ను ఏది లేకుండా మరి నాకు డ్యూటీ చేయాలంటే మరి నేను ఇంకేం చేస్తాను? రానిచ్చి నువ్వు అయిపోయాము వచ్చిందని అన్నది. నా పిల్లలు మరి నేను ఎలా పెంచుకోండి, ఇదే అనుకోండి. మా అమ్మది నాకు వచ్చింది కదా అనేసి నేను ఇది పని మీద నేను అలా చేస్తాను. ఇప్పుడు సడన్గా వచ్చి నాది ఏదైనా ప్రాబ్లంలో నన్ను తీస్తే నేను బాధపడతాను. నాకు ఏది లేదు కదా, మరి నాకు ఇలాగ వర్క్ నువ్వు లేదు చేయకమ్మ వేరే వాళ్ళకి ఇచ్చాను నాదే అంటారు. ఏం పేరు హెచ్ఎం గారి పేరు? శ్రీనివాసు. కొత్తూరు మండలం కేంద్రంలో శ్రీ సీతారామాలయం నిర్వహించిన రామాయణ ఘట్ట ప్రవచన కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ యాలాల శ్రీనివాసరావు రామాయణంలోని విశిష్టతల్ని ప్రవచనం ద్వారా భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడారు. ప్రవచనకర్త యాలాల శ్రీనివాసరావు మరో చాగటి కోటేశ్వరాన్ని కొనియాడారు. అనంతరం ఆయన సత్కరించారు. సనాతన ధర్మ వ్యాప్తి, హైందవ సంస్కృతి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు గురువు గారు అంటే వయసు బాగా ఎక్కువ ఉంటుంది, కలగడం గుర్తుపట్టుకోవడం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ గురువు గారు చూస్తే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చెప్పాలని, అలాగే మీ అందరికీ నమస్కారం. ఇక్కడ రామాయణం జరుగుతుందని కానీ ఇక్కడ రామాయణం ఒకటి కాదు, రామాయణం భారతంతో పాటు శ్రీకాళహస్తిలో ధూర్తి గారి కోసం కూడా గురువు గారు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నాన్నగా రామాయణం చెప్తారు, రామాయణం భారతంలో కాదు, భారతం శ్రీకాళహస్తి మధ్యలో చెప్తారు, ధూర్తి ఆస్థానంలో. కానీ అలాగే 4 వేదాల కోసం చెప్తారు. ఇంత చిన్న వయసులో నార్మల్గా మనం పురాణం అంటే తెలుగు వాళ్ళు కాబట్టి ప్రజల్లో చెప్తారు, కానీ శ్లోకాల్లో కూడా చెప్తారు. అంటే ఉభయభాష కలిగిన సంస్కృతంతో పాటు తెలుగుతో పాటు సంస్కృతంలో కూడా ఆయన ప్రాధాన్యత ఉంది. ఇంత తక్కువ ఏజ్లో ఇన్ని నేర్చుకొని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అప్పుడప్పుడు కొన్ని దీని సమయాల్లో మేము చూస్తున్నాం. ప్రవచనాలు ఒక మనిషి అందరినీ చెప్తారు, మనకి తెలియదు కదా రామాయణం భారతం భారతీయ అందరికీ తెలుసు. లంచావతారాన్ని కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చేస్తున్నప్పటికీ ఉద్యోగుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కారణం సరైన శిక్షణ లేక మరి ఏమి కాదన్న ధీమా అనుకొని అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖలో ఏసీబీ దాడిలో 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ పట్టుబడ్డారు. బోయినపాలెం రెవెన్యూలో ఉన్న ఫిర్యాదుదారుడు 7 ఎకరాల భూమికి మ్యూటేషన్ చేయడానికి 15,000 లంచం అడగగా బాధితులు ఏసీబీ ఆశ్రయించడంతో వారు వేసిన వలలో వీఆర్ఓ పరవాడ లక్ష్మణరావు మరియు అతడి బాంబర్ది డి కిరణ్ భీమ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నం రేంజ్కి వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాకవరపాలెం ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసినటువంటి వీఆర్ఓ లక్ష్మణరావు గారు కంప్లైంట్ దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ ఈరోజు పట్టుకోవడం జరిగింది. మాకు వచ్చిన కంప్లైంట్ తనకి ఇక్కడ దాదాపు 7 ఎకరాల స్థలం ఉంది ఈ మాకవరపాలెం దగ్గర. సో ఆ ఊర్లో భీంబోయినపాలెం విలేజ్లో ఆయనకు ఉన్నటువంటి 7 ఎకరాల స్థలం వాళ్ళ నాన్నగారి పేరుతో ఉంది. అది ఈయన పేరుతోనూ అలానే ఈయన కుటుంబ సభ్యుల పేరుతోనూ మ్యూటేషన్ చేయించడానికి గాను ఈయన అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం కోసం 15,000 డిమాండ్ చేశారు ఈఆర్ఓ గారు. సో అది ఈరోజు తీసుకురమ్మని చెప్పారు. ఈరోజు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్తో మేము పట్టుకోవడం జరిగింది. సో అది అరెస్ట్ పెడుతున్నాము. ఆయన యాక్చువల్గా డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళ బావమరిది ఇక్కడే ఉంటున్నారు. సో ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ రేపు రిమాండ్ పెట్టేస్తాం. ఫిర్యాదుదారు పేరు చెప్పాను మేడం. గతం ఇప్పుడు ఏసీబీ రేట్ జరిగి సంవత్సరం అవుతుంది సుమారు. ఎక్కడండి? ఇక్కడ అప్పటి నుంచి కూడా ఇక్కడ జరగలేదు. ఫిర్యాదులు చాలా మంది బాధపడుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి చాలా. కాకపోతే మీ నెంబరు ఇక్కడ దీనికి సంబంధించి మాకవరపాలెం ఎంఆర్ఓ ఆఫీస్ ఇదే ఉంది. తరచూ మన కార్యాలయానికి అనేక ఫిర్యాదుదారులు వచ్చినాయి సార్. ట్రేడింగ్లు అనేది నామమాత్రంగా జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. అంటే మా వరకు వస్తే
వాళ్ళు కంప్లైంట్తో దాంట్లో మళ్ళీ మేము యాంటిసిడెంట్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ కంప్లైంట్ యొక్క జెన్యూనెస్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ కంప్లైంట్ ఎటువంటి ఏమైనా గ్రడ్జెస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా వాళ్ళకు వీళ్ళకు అని చెప్పి ఇవన్నీ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో మాకు వచ్చిన కంప్లైంట్స్ మీద మళ్ళీ మేము వాటిని వెరిఫై చేసి ఆ జెన్యూన్ అని తెలిసినప్పుడు, ఇతని డిమాండ్ కూడా కరెక్ట్ అని తెలిసినప్పుడు మేము వచ్చి ఇక్కడ ట్రాప్ వేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత తల్లిని చెల్లిపై దారుణంగా మాట్లాడిన జగన్ చీకటి రోజులు అనడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి గుమ్మడి. సోషల్ మీడియా ద్వారా వైసీపీ కుక్కలు మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతూ వారిపై చర్యలు తప్పవన్న సంధ్యారాణి. పేదలకు కార్పొరేట్ స్థాయి అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆరోగ్య శాఖ మంత్రి. కాకినాడలోని నూకాలమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవని ఆసుపత్రిని ప్రారంభించిన సత్యకుమార్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన లీగల్ సెల్ అధ్యక్షులు. సుధారాణి అనే మహిళని 4 రోజులు అరెస్టు చేసి ఇప్పటికీ కోర్టులో హాజరుపరచలేదని ధ్వజమెత్తిన మనోహర్ రెడ్డి. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల తిమ్మాపురంలో ఘోర విషాదం. ఇసుక కోసం వాగులోకి దిగి 4 యువకులు గల్లంతు, ఏలేశ్వరం వాసులుగా గుర్తింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.